హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీష్ వరల్డ్. ఈరోజు మనం చామంతి పూలను హార్వెస్ట్ చేద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో చామంతి పూలు. రెడ్ చామంతి, ఇది బుట్ట చామంతి లాగా అయిందండి. పాట్ చాలా చిన్నది, చాలా చాలా చిన్న పాట్కి చాలా పూలు వచ్చాయి. మనం ఈ పూలను హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఒక చిన్న చెట్టు పెట్టుకుంటే చాలండి, మనం అప్పుడప్పుడు మన పూజకు అవసరమైన పూలని మన టెర్రస్ గార్డెన్లో మనం తీసుకోవచ్చు. ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏం లేదండి, మేము చేసింది ఏం లేదు. డైలీ వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే చాలా, అదే వచ్చేసాయండి. డే బై డే హార్వెస్ట్ చేసినా కానీ చాలా వచ్చాయి చూడండి. ఇక చూడండి, మనం ఉల్లిపాయల్ని మనం ఇలా డబ్బాని కట్ చేసి పెట్టుకున్నామంటే నా అప్డేట్ చూడండి, చాలా బాగా మొలకలు వచ్చాయి. మనకు స్ప్రింగ్ ఆనియన్ కావాలనుకున్నప్పుడు మెంతం అప్డేట్ అండి, మెంతం కూడా చాలా బాగా వచ్చింది, హార్వెస్ట్ చేయడానికి వచ్చింది. 3 days అది. ఇలా మనం ఖాళీ ఉన్న తొట్టిలలో గింజలు నాటుకుంటే అవసరానికి అప్పుడప్పుడు వాడుకోవచ్చు. మా పాప పూలను హార్వెస్ట్ చేస్తుంది చూడండి, తనే హార్వెస్ట్ చేసుకుంటుంది ఇప్పుడు. చిన్న చిన్న తొట్టిలలో ఇలా కనకాంబరాలు కూడా వేసుకుంటే, ప్లేస్ అనుకోకుండా ప్రాబ్లం లేకుంటున్న వాళ్ళకి ఇలా చిన్న చిన్న పెరుగు ప్యాకెట్స్ దొరుకుతాయి, కానీ అందులో ఇలా కనకాంబరాలు నాటుకుంటే మనం చాలా ఈజీగా కనకాంబరాలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. వీక్లీ 2 times చేసుకోవచ్చు అండి. ఇట్లా కనకాంబరాలకు కూడా ఏమి ఎలా అంటే మేము మందులు అలాంటివి ఏమి అంటే దాని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఏం లేదని పెట్టామండి, తెంపేస్తున్నాం తప్ప, హార్వెస్ట్ చేసుకుంటున్నాం తప్ప దానికి ఏం మెయింటెనెన్స్ అయితే లేదు. డే బై డే డైలీ వాటర్ అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. పిల్లలు హ్యాపీగా టెర్రస్ పైనకి వెళ్ళి పూలను హార్వెస్ట్ చేస్తుంటారండి డైలీ. ఇది మా తులసి వనం, ఒక బాస్కెట్లో ఫుల్ తులసి చెట్లు వచ్చాయండి. కొంచెం మెంతం కూడా హార్వెస్ట్ చేసాము, చిట్టి మెంతం. ఆల్రెడీ ఎప్పటికీ 2 times హార్వెస్ట్ చేసాము. అది అవసరానికి అది వీడియో క్యాప్చర్ చేయలేదు. పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. అక్కడ ఇక్కడ అదొకటి కొన్ని దొరుకుతాయి పచ్చిమిర్చి కూడా. నా గార్డెన్ స్ట్రెంథెన్ చేద్దాం అనుకుంటానండి. మాకు ఇక్కడ వానరోలు బెరత ఎక్కువగా ఉంటుంది. నేను ఎంత చేద్దామన్నా వాటితోటి చాలా అవి తిన్నా పర్లేదండి, కానీ చెట్లన్నీ నాశనం చేస్తాయి. అవి తినని
నాశనం అంటే అవి ఖరాబ్ చేయని ఇవి పెట్టుకోవాల్సి వస్తుంది. మా కింద ఇది ముళ్ళొంకాయ చెట్టు అండి, తెల్ల ముళ్ళొంకాయ చెట్టు. చాలా ముళ్ళులు ఉన్నాయి, చెట్టు నిండా ముళ్ళులు ఉన్నాయి. కాయ తెంపడానికి కూడా ఫుల్ ముళ్ళులు ఉన్నాయి. ఇవి కూడా వీక్లీ 2 టైమ్స్ ఒక హాఫ్ కేజీ వస్తున్నాయండి ఇవి కూడా. కానీ తెంపడమే చాలా కష్టం అవుతుంది. అవి ఫుల్ పట్టుకోవడానికి లేకుండా ముళ్ళులు ఉన్నాయి వీటికి. దీని సైతం కోతుల్లో అయితే అసలు వదిలేయండి. ఆ మంకీ మీనస్ చాలా ఉంది మాకి. అయినా కానీ అవి తిన్నగా మిగిలిన హార్వెస్ట్ చేస్తూ చెట్లు పెట్టడం అయితే మాంతలేము, ఇంకా స్ట్రెంథెన్ చేస్తాము. మన ఇంట్లో సరిపోయేంత మట్టుకన్నా అవి తినంగా ఇంట్లో సరిపోయేంత మట్టుకన్నా వచ్చేటట్టు చూసుకుంటాము. ఖాళీ దొరికినప్పుడల్లా ఆర్గానిక్గా మనం పండించుకోవాలన్న మా ఆలోచన. మొత్తం వాటిపైన ఆధారపడకుండా కానీ అప్పుడప్పుడన్నా మనకి వస్తే సరిపోతుందండి. ఎవరో ఒకరు మాకు వీలైనప్పుడు ఎవరో ఒకరు దాన్ని చెట్లను చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చినాయి. ఫ్లవర్స్ అయితే చాలా ఉంటాయండి మాకు పూజకైతే. కింద మీద పైన కలిపి చాలా ఫ్లవర్స్ వస్తాయి. మందారాలు, నందివర్ధనము. చూడండి, ఈరోజు హార్వెస్ట్ చూసారండి. ఇది మా ఈరోజు హార్వెస్ట్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.